కోలీవుడ్ డైరెక్టర్ ఏఎల్ విజయ్ని సిన్సియర్గా లవ్ చేసి పెళ్లి చేసుకుంది అమలాపాల్. సిన్సియర్ అని అనడానికి కారణం ఏంటంటే కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడు మ్యారేజ్కి ఓకే చెప్పడమే. అయితే ఆ తరువాత కూడా భర్త ప్రోత్సాహంతోనే సినిమాల్లో నటించింది. కానీ అది నచ్చని అత్తింటి వాళ్ళు ఆమెను కార్నర్ చేసి నిందలేసి బయటకు తోసేశారు. పేరెంట్స్ మాటలకు రెస్పెక్ట్ ఇచ్చిన విజయ్ కూడా తన భార్య తనని మోసం చేసిందంటూ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. అయితే ఇదంతా మౌనంగానే భరించిన అమల అందరి మనసులు గెలుచుకుంది. అందరి మోరల్ సపోర్ట్ ఆమెకే లభించింది. వచ్చిన ఆఫర్స్ చెడగొట్టినా, ఆఫర్స్ రాకుండా ఆపేసినా ఏమాత్రం అధైర్యపడకుండా, ఆ విషయంపై స్పందించకుండా కెరీర్ రీస్టార్ట్ చేసింది. ఆమె టాలెంట్కు పాత్రలు వెతుక్కుంటూ వచ్చాయి. ఇక ఈవెంట్లు, ఫోటోషూట్లు అయితే ఆమె ఓకే అనడమే ఆలస్యం. అలా కెరీర్ రీబిల్డ్ చేసుకుంటూ బిజీ అయిన అమలాపాల్ అకేషన్ కోసం ఫ్రెండ్స్తో కలిసి యుఎస్ ట్రిప్ కూడా వేస్తుంది. విడాకుల తర్వాత బందికానాలోంచి బయటకు వచ్చిన ఫ్రీ బర్డ్లా తెగ ఎంజాయ్ చేస్తుంది అమలాపాల్. చాలా కాలం తర్వాత బోల్డ్ క్యారెక్టర్తో బాలీవుడ్ని శాసించాలని కళ్ళకన్న ఐష్కి అన్ని చోట్ల తిప్పలు తప్పడం లేదు. సెన్సార్ దగ్గరికి వెళితే ఐష్ రణబీర్ల మధ్య రొమాన్స్ డోస్ ఎక్కువైందని కట్ చేసి తీసుకొస్తే రేటింగ్ ఇస్తామని తేల్చి చెప్పారట. ఇక తాజాగా మరో కష్టం ఎదురైంది ఈ సినిమాకి.